మొదటి వచ్చాను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 124వ అధ్యాయం, 124వ అధ్యాయం మొదటి వచ్చాను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన యెడల. అదే అధ్యాయము 8వ వచనం కూడా చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని వివరించడానికి మీరు సహాయం చేయండి. నా నోటికి మీరు బోరగా ఉండండి. నీ పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత అయా మీరు నా నాలుకలను, నా నోటిని కాల్చి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. విలువైన మాటలు చుట్టతిని దారుల కంటే మధురమైన మాటలు వెలువడుతుండగా ప్రతి ఒక్కరి హృదయాలలో కార్యసిద్ధి కలిగించమని ప్రార్థిస్తూ రావలసిన బిడ్డలందరినీ త్వరపెట్టుకొని సన్నిధానంలో తీసుకురామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి భక్తుడైనటువంటి దావీదు గారు 124వ అధ్యాయము మొదటి వచనంలో అంటాడు, మనుషులు మన మీదకి వచ్చినప్పుడు, శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు యెహోవా మనకి తోడైన ఎలా తోడుంటాడు. యెహోవానికి ఎలా ఉంటాడట? తోడుగా ఉంటాడు అని లేఖనాలు చదివిస్తున్నాయి. అలాగే 8వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు అయినా తోడై ఉండే అతను ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ భూమి ఆకాశాలు సృజించిన యెహోవా మనకి జయమును కలుగు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా మనకి ఏం చేస్తాడట? మనకి జయమును కలుగు చేస్తాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఎవరికి జయమిచ్చాడు అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం, వాక్యం ప్రకారం మన జీవితాలను కట్టుకుందాం, వాక్య ప్రకారం మనం ప్రవర్తిద్దాం, వాక్య ప్రకారం నడుచుకుందాం, వాక్య ప్రకారం మనం మన జీవితాన్ని, మన ప్రవర్తనను కూడా తిద్దుకుందాం. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు మన ప్రజలైనటువంటి ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎక్కడున్నారు వారంటే, వారు ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు వారిని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు అంటే, ఎవరు తీసుకొచ్చారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తీసుకొని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కొంత జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ వారు బయటకు వచ్చిన తర్వాత శత్రువులందరూ కూడా వారు ఎంటబడ్డారు. శత్రువులు అనగా ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజులు, ఆ సైన్యం అంతా కూడా ఎవరు ఎంటబడ్డారంటే ఇశ్రాయేలు ప్రజలు వెంటబడ్డారు. శత్రువులు వెనక ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ముందున్నారు. ఈ ముందు నడిపిస్తున్న వ్యక్తి ఎవరంటే నాయకుడు మోషే నాయకత్వంలో దేవుడు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే నడిపిస్తూ ఉండగా ఒక సంఘటన అక్కడ జరిగింది. ఏం జరిగిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక సముద్రం ఒకటి అడ్డమైంది. ఏ సముద్రం అంటే ఇది ఎర్ర సముద్రము అని రాయబడింది. కాబట్టి ఈ ఎర్ర సముద్రాన్ని మరి దేవుడు ఏం చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, 14వ అధ్యాయంలో ఇక్కడ 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెడుచున్నావు. చూడండి ఏమన్నాడండి? మోషే ఏం చేస్తున్నాడు? ఇక్కడ మొరపెడతా ఉన్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు? నాయకత్వంలో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల కోసం మొరపెడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం మొరపెడుతున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా
ఇక్కడ పెద్ద సముద్రం మాకు అర్థం వచ్చింది. ఈ సముద్రం నుంచి మేము ఎలా వెళ్ళిపోవాలి, ఎలా బయటికి రావాలి అని ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ మొరపెడుతున్నాడు. ఆ మొరపెడుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు సాగిపోడి అని ఇశ్రాయేలుతో చెప్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు సాగిపోండి, సాగిపోండి, మీరు సాగిపోండి. నిజమే, ఒక్కోసారి మనకు కూడా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, ఒక్కోసారి మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ముందుకు వెళ్ళటానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం, ముందుకు నడవలేని పరిస్థితిలో ఉంటాం. మనం వెళ్ళగలుగుతామా? ఇది ఏది మనకు సాధ్యమైందా? ఇది మనం ముందుకు వెళ్ళలేమే అని ఒక్కొక్కసారి భయపడిపోతుంటాం. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కొన్ని ఆటంకాలు కనపడుతూ ఉంటాయి, ముందుకు నడవలేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? మీరు సాగిపోండి. హల్లెలూయా. అప్పుడు చూసి మీరు భయపడిపోతున్నారేమో, ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడిపోతున్నారేమో, రోగాలు చూసి భయపడిపోతున్నారేమో, కుటుంబంలో సమస్యలు చూసి భయపడిపోతున్నారేమో, కుటుంబాల ఇబ్బందులు బట్టి భయపడిపోతున్నాయేమో, నీ పక్కన ఇరుగు పొరుగు వారిని చూసి భయపడిపోతున్నావేమో, నీ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు చూసి భయపడిపోతున్నావేమో. ఏ విషయంలో నువ్వు భయపడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఇలా అయిపోతున్నావో, ఏ విషయంలో నీవు నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావు, నా ప్రభు అంటున్నాడు, ఈ రోజు మీరు సాగిపోండి అంటున్నాడు. చెప్పబడుతుంది, మహిమపడుతుంది. మీరు సాగిపోండి, సాగిపోండి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సాగిపోండి అని ఆ మాట చెప్పి ఆ ఇశ్రాయేలుతో చెప్పుము. చూడండి, అక్కడ ఏమన్నాడు? నీవు నీ చెయ్యి చాపి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అక్కడ నాకు ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీవు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్ర మధ్యన ఆరుని నేల మీద నడిచిపోసాగలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కర్ర, మోషే చేతిలో ఉన్న కర్ర ఏం చేశాడంట? సముద్రం మీద కొచ్చగా ఆ సముద్రం అంతా కూడా ఏమైపోయింది? రెండు పాయలుగా అయిపోయింది. ఎవరు చేశారు అని చూస్తే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా 14 వచనంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికనే ఉండవలని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, పైన కొరకువసి పగిలైనా యెహోవా. మనం మౌనంగా ఉంటే మన పక్షమున దేవుడు ఏం చేస్తాడట? యుద్ధము చేస్తాడు. మీరు సాగిపోండి, మీరు నిలిచి ఉండొద్దు, ఆగవద్దు. అక్కడ నేను మీ పక్షమున మీ యుద్ధము చేస్తాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషే చేతిలో ఉన్న కర్రని ఆ సముద్రం మీద కొట్టమన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సముద్రం మీద కొట్టగా అది చెయ్యి చాప దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తోడై ఉండి ఏం చేశాడు ఇక్కడంటే? సముద్రమును పాయలుగా చేశాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే మన జీవితాల్లో కూడా
దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు, అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. మన పక్షమున చిత్తము చేయగలిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే చేస్తాడని, ఆయన మన పక్షమును చేస్తాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా నువ్వు దిగాలు పడాల్సిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము జరిగించువాడు యెహోవా, ఆయన మన పక్షమున ఉంటాడు, ఆయన యుద్ధము జరిగిస్తాడు. కనుక నీవు మౌనంగా ఉండి నువ్వు సాగిపోవటం నేర్చుకోవాలి, మౌనంగా ఉండాలి. దాన్ని చూసి, సమస్యను చూసి సమస్యల వైపు ఎప్పుడు మనం చూడకూడదు. ఎప్పుడు సమస్యల వైపు చూస్తావో ఆ సమస్య నీకు చాలా భారంగా కనపడింది, ఇది నా వల్ల కాదు అని కనపడింది, ఇది నేను తట్టుకోలేని పరిస్థితి కనపడింది, ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేను అనే మనసులోకి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మన సమస్య వైపు చూడకూడదు, కానీ మనం ఎప్పుడు కూడా మనం సాగిపోవడానికి ఇష్టపడాలి. దేవుడు చెప్తున్న మాట సాగిపోవాలి. సాగిపోయినప్పుడు ఏం జరిగింది అక్కడ చెప్పండి? అద్భుతం జరిగింది. జరిగిందా జరగలేదా? చెప్పండి, అద్భుతం జరిగిందా లేదా? ఏం జరిగింది అద్భుతం అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రములో గుండా మరి బయటికి రావటానికి దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రం కూడా 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అది మనుషులకి అది సాధ్యమేనా? నో నథింగ్. మనుషులకి అది సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం? అది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అది సాధ్యం అవుతుందని ప్రభు పేరుని మనం చేస్తున్నాం. ఒక సముద్రముని పాయలు చేయటం అంటే మన దేవుని బిడ్డలారా, అది ఒక దేవునికే సాధ్యం అవుతుందని నేను ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో లేఖనాల్లో మనం సెలవిస్తే ఏమన్నాడైనా? మనుషులకు అది అసాధ్యమే, కానీ నాకు సమస్తము కూడా సాధ్యమే అన్నాడు. సాధ్యమే అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని 6 నెలలుగా చేశాడు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా! ఏం చేశాడట చెప్పండి? పాయలు చేశాడు. పాయలు చేసి తర్వాత ఏం చేశాడట? 6 నెలలుగా చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. 6 నెలలుగా చేశాడండి. ఎండిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. 3 బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు.
జీవిత కన్నుకై అన్నది. ఆరిన నేలగా చేశాడు. ఎలా చేశాడట? ఆరిన నేల. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 వారిన జీవితాలు ఆయన స్వీకరింపచేయగలిగిన ఆరిన నేలను, ప్రియమైన ఆరిన నేలగా ఆ తడి ఉన్నటువంటి నేలను, ఆ సముద్రంతో నిండిపోయిన నేలను పాయలు చేసి ఆ నేలంతటి కూడా ప్రజలు వెళ్ళటానికి వారికి దారిని ఏర్పాటు చేశాడు. ఆరిన నేలగా చేశాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షమైన యుద్ధం చేస్తాడు, మన పక్షమైన ఉంటాడని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందుకని మనం ఎలా ఉన్నాక మనం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి మనము సాగిపోవాలి. సాగిపోతే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. సముద్రమే బయలైపోయింది, సముద్రమే ఆరుని నేలగా చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు పాయలుగా చేయాలి, నీ కుటుంబంలో పాయలుగా చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, సూచక్రియలు చేయాలి అని ఆశపడినట్లయితే ఈ జీవితంలో మొదటిగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉంటాడు, దేవుడు నా పక్షంలో యుద్ధం జరిగిస్తాడు. నీ ఏ వైపు చూడక, నేను ఉన్న నా సమస్య వైపు చూడక నేను సాగిపోవాలని ఒక నిర్ణయం చూసుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏ విషయం వైపు నువ్వు చూడకూడదు, ఏ సమస్య వైపును చూడకూడదు. కానీ సాగిపోతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి అది అసాధ్యం అనేది తెలియదు, కానీ సమస్తము సాధ్యం కలిగినోడు కనుక చేయగలిగిన వాడని ప్రభు పేట మనం చేస్తున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కల వారికి గోడగా ఉండేను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ఉన్నాయంట చెప్పండి, నీళ్ళు ఎలా ఉన్నాయంట, నీళ్ళు ఎలా ఉన్నాయండి, నీళ్ళు ఎలా ఉన్నాయి చెప్పాలి మీరు. నీళ్ళు ఎలా ఉన్నాయంట? నీళ్లు గోడలుగా నిలబడతాయా? నీళ్ళు అసలు గోడలుగా నిలబడతాయా? ఈ మధ్య గోడ, ఇటు మధ్య గోడ, నీళ్లు పాయలైపోయి ఆ పాయలైన నీళ్ళట చూడండి ఎంత అద్భుతం ఇది. ఆ పాయలైపోయినటువంటి నీళ్లు గోడలుగా నిలబడ్డాయట, ఇటు పక్క గోడ అటు పక్క గోడ. చూడండి, అది మనము శాలకు నీళ్లు పెడతా ఉంటారు, శాలకు నీళ్లు పెడతా ఉంటారు. నీళ్లు పెడతంటే అక్కడ ఆ నీళ్లు పెట్టడానికి కట్ట ఒకటి వేస్తారు, పెద్ద కట్ట వేస్తారు నీళ్లు పోకుండా ఉండడానికి. ఆ కట్ట ఏమైతే ఒకసారి చెప్పండి తెగిపోతా ఉంటుంది, మళ్ళీ పోతారు, మళ్ళీ కట్టేసుకుంటారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ పోతారు. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మనిషి ఎంత ప్రయత్నం చేసినా మరలా దాన్ని వేయాల్సిందే, ఆ కట్టేసుకోవాల్సిందే, నీళ్ళు ప్రయత్నం చేయాల్సిందే. కానీ దేవుడు మాత్రం చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవమున్న నా యేసయ్యా నిన్ను ఆరాధించ నేను ధన్యుడనయ్యా. జీవమున్న నా యేసయ్యా నిన్ను ఆరాధించ నేను ధన్యుడనయ్యా. జీవము లేని వారికి అందరూ జీవమున్న పరివారు వెంబడుచున్నారు. ఇప్పుడు మనం ఎవరివి? ధన్యులు అంటారా? ధన్యులం, మనం ధన్యులు అండి. జీవము లేని వాటిని వారు ఆరాధిస్తున్నారు, మాట్లాడలేని వాటిని వారు ఆరాధిస్తున్నారు. కానీ మనమైతే జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఈ ప్రజలు నాకు అప్పు చెప్పావు కదా, ఈ ప్రజలను నడిపించడానికి, ఈ ప్రజలను తీసుకెళ్ళడానికి ఇదిగో పెద్ద సముద్రం ఇక్కడ అటు వచ్చి అయిపోయింది.
ఈ సముద్రం నుంచి మేము బయటికి వెళ్ళాలి, వెనక శత్రువులు వస్తా ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నామయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. ప్రార్థన చేస్తా ఉంటే మోషే చేస్తున్న ప్రార్థన దేవుడు అంటున్నాడు, మోషే లే, నువ్వు సాగిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడే, మాట్లాడతాడు. మాట్లాడని చెట్టు కాదు, పుట్ట కాదు, కానీ ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు కనుక నీతో మాట్లాడతాడు. ఎంత అద్భుతం చేశాడండి, ఎంత కార్యం చేశాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి, మనం స్తుతిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. దేవుని మీద నమ్మకం రావాలి. దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాసం ఉండాలి. దేవుని మీద నమ్మిక ఉంచాలి. అప్పుడు ఇంకా మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని ప్రభు పేరుతో నేను మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 25వ వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాము రండి, పారిపోదాము రండి, పారిపోదాము రండి. ఎంత అద్భుతం అండి ఈ మాట. చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఏమంటున్నారు అంటాడు, ఏమండి శత్రువులు వాళ్ళు ఏమంటున్నారండి, పారిపోదాం అంటున్నారు. వెళ్ళిపోదాం. దేవుని దెబ్బకి మన వల్ల కాదు. ఇది యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు పక్షమున? ఎవరు యుద్ధం? ఇశ్రాయేలు పక్షమున ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు యెహోవా చేస్తున్నారని వాళ్ళు ఏం చేశారట? గమనించారు, తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనకున్న సమస్యల వైపు మనం చూడకుండా మనం ఎప్పుడైతే మౌనంగా ఉండి ప్రభుకి అప్పచెప్తామో ప్రభువు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన ఆ శత్రువులు అందరూ అనుకుంటారట, ఏమనుకున్నారట? చూడకుండా అంటాడు, వారి పారిపోదాం రండి, పారిపోదాం రండి, పారిపోదాం రండి అని అనుకుంటున్నారు శత్రువులందరూ. ఎందుకు పారిపోతున్నారు అనుకున్నారంటే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొని చెప్పబడుతూ దేవుని మహిమపరచండి. చూడండి మన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దైవజనుడు అంటే చనిపోయిన ప్రవీణ్ గారు గొప్ప దైవజనుడు. ప్రియమైన అలాంటి దైవజనుడు చనిపోయేలాగే క్రైస్తవులు అందరికీ కూడా ఒక కదలిక వచ్చేసింది. ఎంత కదలిక వచ్చిందంటే ఒక సామాన్యమైనటువంటి కదలిక కాదు అది. ఎక్కడ పట్టినా, ఏ పట్టణంలో పట్టినా కూడా మరి ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, శాంతి ర్యాలీలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అది చనిపోయాడా, అది మరణమా, అది యాక్సిడెంటా అనేది ప్రూఫ్ చేయడానికి మరి చాలా విధాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన గవర్నమెంట్ ఈ విషయంలో మరి నమ్మకంగా మరి యథార్థంగా చేస్తాడని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సంఘాలుగా ప్రార్థన చేస్తున్నారు. రాష్ట్రాలు కాదు, దేశమంతా కూడా పాకిపోయింది. దేశమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఖచ్చితంగా ప్రవీణ్ గారి విషయంలో గొప్ప కార్యాలు రుజువు చేస్తాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చనిపోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక దైవజనుడు చనిపోవటం అంటే అది సామాన్యమైన విషయం కాదది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ అంత గొప్ప దైవజనుడు చనిపోవడం ద్వారా ప్రజలందరూ కూడా దుఃఖాల్లో ఉన్నారు ఈనాడు. మరి ఎక్కడ పట్టినా, ఏ పట్టణాలు పట్టినా, ఏ రాష్ట్రాలు పట్టినా, ఈ దేశంలో పట్టినా కూడా వేదన పడిపోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎవరు చేస్తారు ఇది అనేది కూడా అన్ని రుజువు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారండి. ప్రియమైన దేవుని పెట్టారు. కాబట్టి మన దేవుడు ఏం చేయగలిగాడు? మన పక్షమున చెప్పండి యుద్ధము చేస్తాడు. ఏమనుకున్నారు శత్రువులు? ఏమనుకున్నారు? చూడండి ఏమనుకున్నారు అక్కడ? వాళ్ళు పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకున్నారట.
దేవునికి మహిమ కలుగును గాక. 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలన సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. కొట్టాలి గట్టిగా. ఏం చేశాడంటే చెప్పండి. రక్షించాడా? రక్షించలేదా? రక్షించాడు. దేవుడు రక్షిస్తాడు. నమ్మకంగా మనం ఉంటే, మనం నమ్మకంగా ఉంటే, మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షమున మనం రక్షిస్తాడని మీ అందరికీ ప్రభు పేరుని మనం చేస్తున్నా. చూడండి, గ్రంథాలు 31వ వచనంలో చూద్దాం. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మక ఉంచిరి. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనే ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనే ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమైన వాడు ఆయన మనతో ఉంటే చాలు. ఆయన మనతో ఉండాలని కోరుకోవాలి. ఆయన మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. మనం మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం మొదటిగా మనం ఉండవలసింది మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మన ప్రవర్తని మనం అదుపులో చేసుకోవాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు. శత్రువులు భయపడేలాగా, శత్రువులు వణుకుపుచ్చేలాగా, శత్రువులు పారిపోయేలాగా, శత్రువులు చనిపోయేలాగా చేస్తాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐగుప్తుల ప్రజలందరూ కూడా ఆ శత్రువులందరూ కూడా రథాలు విడిపోయి వారందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా హతులైపోయారండి. నా ప్రియా సహోదరుడా, నీ ఒంటి మీద ఒక దెబ్బ పడుతుందంటే అది దేవుడు తెలుసా. మనం నీతిగా యథార్థంగా నమ్మకంగా మనం ఉంటే, పరిశుద్ధ కలిగి ఉంటే, ప్రియా సహోదరుడా, మన ఒంటి మీద ఒక దెబ్బ పడినా కూడా అది దేవుని మీద పడినట్లయితే. కాబట్టి ప్రియ సహోదరుడా, మన జీవితాలను మనం నమ్మకంగా యథార్థంగా మనం ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అండ్ మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జయము కలుగుతుంది. ఇక్కడ వీరికి జయము కలిగింది. దేవుడు వారికి తోడై ఉన్నాడు, వారికి జయము కలిగింది. మరొక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. బల్లారాధనలో పాల్గొందాం. ఆదికాండము ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండము 39వ అధ్యాయం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేశాడట? సఫలము చేశాడు. దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అని ఎవరు గమనించారంటే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ పోతీఫర్ అనే ఒక వ్యక్తి, ఆ రాజు గారు గమనించాడు. ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫరు అతను గమనించాడు, ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు మనల్ని సఫలపరుస్తున్నాడు అనేది గమనించాడు.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండడం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం వచ్చినట్టు తప్ప నాకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించడం. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి సమస్తం మీద ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. అసలు యోసేపు దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ మాట. యోసేపుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు పరిశుద్ధత కలిగిన వాడు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగిన వాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు, ఎక్కడ కూడా రాజీ పడని వ్యక్తి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసుకి తోడై ఉన్నాడని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పోతీఫర్ భార్య జీవితంలో తాను పాపము చేయమని తనని బ్రతిమాలుతూ ఉంది. కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి పాపము చేయడానికి కూడా ఇష్టపడని వాడిగా కనపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధమైన గ్రంథంలో లేఖనాల్లో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం రండి త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మీరు పరిశుద్ధులవుటకే అనగా జాగ్రత్తమునకు దూరంగా ఉంటే దేవుని చిత్తం అంటున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అందుకంటే ఇక్కడ జాగ్రత్తవానికి ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. జాగ్రత్తవానికి మనం దూరంగా ఉండాలి అని వాక్యము తెలియపరుస్తా ఉంది. అమ్మా, బాబు, అయ్యా, సహోదరి, సహోదరుడా, జాగ్రత్తమనగా పాపమనగా అంటే వ్యభిచారమా? వ్యభిచారముతో కూడిన అన్ని కూడా ఆ వ్యభిచారమే కాదు, దొంగతనమైన, వ్యభిచారమైన, మోసమైన, అబద్ధమైన, ఆ సిగరెట్ అయినా, పానపరాకైనా, గుట్టకైనా, అది ఏదైనా కావచ్చు. ఏది చేసినా కూడా అది పాపమే. ఏది చేసినా కూడా పాపమే. మనం చూపు సరిలేకపోయినా పాపమే, మన నోరు సరిలేకపోయినా పాపమే, మన మాట సరిలేకపోయినా పాపమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అక్కడ ఏమన్నాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా ఎలా ఉండాలట? దూరంగా ఉండనని దేవుని చిత్తం అంటున్నాడు. అది దూరంగా ఉండడానికి ఇష్టపడాలి. మనం వాటి జోలికి రాకూడదు. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని ఎంతగా కాపాడుకోవాలంటే ఒక పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. యేసోబు పరిశుద్ధమైన గ్రంథంలో లెక్కించబడ్డాడు. పరిశుద్ధమైన గ్రంథంలో తన పేరు రాయబడింది. పరిశుద్ధమైన గ్రంథంలో తనను ఒక వ్యక్తిగా మరి పరిశుద్ధుడిగా రుజువుపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక యవన ప్రాయములో ఉన్నాడండి. యవన ప్రాయములో ఉన్నటువంటి ఆ యేసోబు జీవితంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా రాజీ పడలేదండి. ఒక రాజు భార్య తను కోరుకుంటే ఏదైనా ఇవ్వగలదు, ఏదైనా తాగలదు, ఏదైనా చేయగలదు. కానీ అంత గొప్ప అవకాశాన్ని దగ్గరకు వచ్చినా కూడా తను వదిలేసుకున్నాడు. తెలుసా? ఎందుకో తెలుసా? దేవుని కోసం. హల్లెలూయా. దేవుని కోసమైనా వదిలేసుకున్నాడు. ఇంత దుష్కార్యము చేసి నేను దేవుని దృష్టిలో
విరోధముగా నేను పాపమును కట్టుకుందునని తన యజమాని భార్యతో అని చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి. మీరు పరిశుద్ధులకు అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉన్నట్టు దేవుని చిత్తం అన్నాడు. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ మనసు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా పదవే చెంత చేరి నీ మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు, ఎంతకాలము పాపములోనే బ్రతుకుతుందువు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుతుందువు, ఎంతకాలము దుఃఖములోనే బ్రతుకుతుందువు. యేసుని నమ్మి పాపములన్నీ విడుదల పొందుము. యేసయ్యే నీ రక్తముతో పాపము కడుగును. యేసుని నమ్మి పాపములన్నీ విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా పడవే మానవా యేసయ్య చెంత చేరి. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. బ్రతుకు మార్చుకోవాలి. బాప్తిసం పనిని కూడా మనం తప్పు చేస్తే అది ఎంత దారుణం అంటే నష్టపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక ప్రవర్తన, నోటి మాట, పరిశుద్ధత సమస్తము కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. యేసు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన యథార్థని కాపాడుకున్నాడు, తన ప్రవర్తనని కాపాడుకున్నాడు. మన దేవుని బిడ్డలారా, మనము కూడా గొప్పగా దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనకు తోడై ఉంటాడని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. ఇక్కడ మనం ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం రండి. కొలస్సీయులకు రాసిన పత్రిక దెస్సలోనికలు రాసిన పత్రిక దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో 4వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడక్కడ అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేనికి మన ఇక్కడ పిలిచాడు? లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడట? పిలిచాడట, పిలుచుకున్నాడట. ఆయన మనం పిలుచుకున్నాడు, ఆయన మనం ప్రత్యేకపరిచాడు. ఆయన మనల్ని ప్రత్యేకపరిచి ఆయన పిలుచుకున్నాడు కనుక మనం ఎలా ఉండాలట? చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనం పిలిచిన గాని ఇక అపవిత్రులుగా మనం ఉండకూడదు. ఇక అపవిత్రత అనేది రాకూడదు. మన గురించి అక్కడ సాక్ష్యం చెప్పాలి. ఒకడంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అంటున్నాడు, ఎందుకండి వాడు ప్రార్థనకి వెళ్తారు కానీ మరొక సాటి లేదు, ప్రార్థనకి వెళ్తారు కానీ అని అంటున్నాడు. ఏందయ్యా, ఏం జరిగిందంటే ప్రార్థనకి వెళ్తారు ఎందుకండి అంటే ఏంటి? దీనికి అర్థం ఏంటి అంటే ఏదో ఒక లోపం కనపడతా ఉంది, ఏదో ఒక లోపం ఉంది ఆ వ్యక్తిలో. ఆ స్త్రీలో ఏదో లోపం ఉంది, ఆ పురుషుల్లో ఏదో లోపం ఉంది, ఆ మనిషిలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడో నిన్ను గమనించాడు, ఆ వ్యక్తి ఎక్కడో నిన్ను చూశాడు, నీ ప్రవర్తన చూశాడో, నీ యొక్క విధానాన్ని చూశాడో, నీ పరిస్థితులను చూశాడో, ఏది చూశాడో నాకైతే తెలియదు కానీ అంటున్నాడు, ప్రార్థనకి వెళ్తారు కానీ ఎందుకండి, బాప్తిసం పొందారు కానీ ఎందుకండి అంటే ఏమైపోయింది? ఇక్కడ సాక్ష్యం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డరా,
సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తారు, లోకంలో వ్యక్తులు గమనిస్తారు. ఎవరిని గమనిస్తారంటే లోకంలో ఉన్న మనుషుల్ని ఎవరు గమనించరు. కానీ ఎవరైతే బైబిల్ పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరంలో ఉంటారో, వారిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. సేవకుని కూడా గమనిస్తారు, సేవకుని పిల్లల్ని కూడా గమనిస్తారు, విశ్వాసులు కూడా గమనిస్తారు, అందరినీ గమనిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనం మందిరంలో ఎలా ఉంటున్నామో బయట కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. మందిరంలో ఎలా ఉంటున్నామో, ఏ పరిస్థితి కలిగి మనం ఉంటున్నామో, ఏ పరిశుద్ధత కలిగి ఉంటున్నామో, ఏ నీతి కలిగి ఉంటున్నామో, ఏ యథార్థత కలిగి ఉంటున్నామో, ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నామో, అది బయట కూడా మనం అలా కలిగి ఉండాలని ప్రభు పేరుని మనం చేస్తున్నాం. అందుకంటే ఇక్కడ పరిశుద్ధులకు దేవుడు మనల్ని పిలిచను, కానీ అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలవలేదంటాడు. ఇంకో మాట చెప్తాను రండి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయము దేవునికి మహిమ కలుగునగాక. 9వ వచనం ఒకసారి చదువుదాం. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతిలో ఏర్పరచబడితిరి. అలాగనే మాసిదోనియా అంతటా సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి ఉండవల్లని సంఘములకు, ఈ మాట జాగ్రత్తగా ఉండాలి, సంఘములకు ఎల్లప్పటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉన్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పనులకి పోగా మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయటందును ఆశ కలిగి ఉండవలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునగాక. జలపటి వారితో ఎలా ఉండాలంట? జలపటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ప్రార్థనకు వచ్చే బిడ్డలు, మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు, మనం ప్రత్యేకించబడిన ప్రజలు, మనల్ని చూసి ఎక్కడికి వెళ్తారు, మీరు ఏ ప్రాంతానికి వెళ్తారు, ఫలానా సాటికి వెళ్తామండి, ఫలానా మందిరానికి వెళ్తామండి అనగా ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండాలి. మన విధాన విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాను. రండి ఇక్కడికి ఆదికాండం 39వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మనం బలరాధనకు వెళ్దాం. 39వ అధ్యాయము 20వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధించబడి సరసాల్లో వేయించి అక్కడ సరసాల్లో ఉండేను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని మీద కనికరపడి అతని మీద ఆ సరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేస్తున్నాం. హల్లెలూయా. ఏం చేశాడట? దేవుడు తోడై ఉంటే ఏమైంది చెప్పండి? దేవుని కటాక్షము ఆ వ్యక్తుల మీద ఉంటుంది. దేవుని కటాక్షం వారి మీద ఉంటుంది. చూడండి, ఒక తప్పు చేయనందుకు పోతీఫర్ భార్య నన్ను పట్టుకున్నాడు, నన్ను ఇలా చేశాడని చెప్పి అబద్ధము చెప్పి, ఆ అబద్ధము మాటను బట్టి తన భర్త నమ్మి, ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ఫరో ఏం చేశాడంటే సరసాల్లో వేయించాడు. సరసాల్లో వేయిస్తే అక్కడ ఏం జరిగిందంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇంకొక మాట చెప్పి నేను 23వ వచనం చదువుదామా. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ సరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయి ఉండలేను. అతడు చేయనదంతా యావత్తు యెహోవా సఫలము చేసెను. హల్లెలూయా. మన కుటుంబాల్లో దేవుడు సఫలము చేయాలి, విజయము పొందాలి, అపజయము దూరమైపోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఉండాల్సింది ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనకి తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో ప్రియమైన దేవుని బిడ్డ అక్కడ దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే అన్ని విషయాల్లో కూడా విజయము పొందుతారని ప్రభు పేరుతోనే మనం చేస్తున్నాం. యేసోపు జీవితంలో మనం చూసుకుంటే యేసోపు 5 దేశానికి ఏమైనట ప్రధానమంత్రిగా అయిపోయాడు.
అంటే ఆడున్నటువంటి పోతీఫరు ఫరో తర్వాత తనే గొప్పవాడిగా మార్చబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆశీర్వించబడాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి సఫలము కావాలన్నా, విజయము పొందాలన్నా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మొట్టమొదటిగా మనకు ఉండవలసింది పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు తోడే ఉంటాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ వారు హెచ్చించబడతారు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ విజయం పొందుతారని ప్రభు పేరుని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి మన మనసులో నిజంగా మనం ఎలా ఉన్నాం ఒక్కసారి యేసోబు అంటున్నాడు, నేను పరిశుద్ధతని కాపాడుకున్నాను, నా ప్రవర్తనని కాపాడుకున్నాను, నా నీతిని కాపాడుకున్నాను, నా యథార్థతని కాపాడుకున్నాను. నేను ఎలా ఉన్నాను? నీ శరీరమును రక్తంలో పాలు పొందబోతున్నానయ్యా. ఒక్కసారి నేను సరి చేసుకోవాలి ప్రభా. నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా చూపుని సరి చేసుకోవాలి, నా నడకను సరి చేసుకోవాలి, నా ప్రవర్తన సరి చేసుకోవాలి ప్రభా. అయ్యా దయతో నన్ను క్షమించు ప్రభా. తెలుసు తెలియక చేసిన పొరపాట్లు అయితే క్షమించు అని ప్రభు సన్నిధిలో కనుక నీవు కనుక ఆయన పాదాలు పట్టుకుని బ్రతమాడితే ప్రభు అంటున్నాడు, దేవుని కటాక్షం మీదకి వస్తుంది. యేసోబు మీద దేవుని కటాక్షం ఎలా వచ్చిందో, ఆయన కనికరం ఎలా వచ్చిందో, దేవుని కనికరము మనం పొందుకుంటాం. దేవుని కనికరం, దేవుడు మన మీద కనికరం పడతాడు, జాలి పడతాడు, దుఃఖపడతాడు, మన దయ చూపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామా? అమ్మా బాబు, అయ్యా సహోదరి సహోదరుడా, బాబు శరీరంలో పాలు పొందబోతున్న నీవు ఒక్కసారి ఎలా ఉన్నావో? పరిశుద్ధంగా ఉండి శరీరంలో పాలు పొందుతున్నావా? లేకపోతే తప్పులు చేస్తూ మనము శరీరంలో పాలు పొందుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పెట్టిని మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా ఈ హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, యథార్థ లేకుండా ఆయన శరీరంలో పాలు పొందకూడదని బైబిల్ చెప్తున్న సత్యం అండి. కాబట్టి యోగ్యత కాకుండా, అయోగ్యులుగా కాకుండా యోగ్యత కలిగిన వారిగా ఆయన శరీరంలో పాలు పొందాలని ప్రభు పేరుని మనం చేస్తున్నాం. తండ్రి నాయనా, ఈ బిడ్డలను యోగ్యులుగా మీరు మార్చండి, దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా శరీర రక్తంలో పాలు పొందుతారో తండ్రి నాయనా, వారిని నేను ప్రభువా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిత్య రాజ్యానికి వారసుడు చేస్తాను. ప్రభా, నిత్య రాజ్యంలో నీ బిడ్డల వారసుడిగా చేయండి ఆయన. నీ మాటలు విన్నారు ప్రభా, నీ మాటలు ఆయన ఉమ్ము చేయకుండా ఆ మాటలు నీరు కట్టి ఫలించలాగిన సహాయం చేయండి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే తల్ల ఉంచుకోండి, అలాగే ప్రార్థనా పూర్వకంగా ఉందామా? ప్రభానికే వందనాలు, దేవానికే వందనాలు, దేవాది దేవుడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీ శరీరంలో పాలు పొందబోతున్న బిడ్డలందరినీ ఒక్కసారి అయా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. అయా నీ కను దృష్టిని బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప కార్యాలు జరిగించయా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుతుని ప్రభు అయిన యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రెట్టినెత్తుబడి హృదయ అశుద్ధులు చెల్లించి దాని విడిచి ఇది మీ కొరకై నా శరీరమును జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్రను రక్షమని క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రచన తిని ఈ పాత్రలోకి తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవరును అయోగ్యంగా ప్రభు యొక్క రెట్టును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవ్వును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగమని ప్రభు శరీరమని విమోచనగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా ఈ లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయడానికి మీరు కూడి వచ్చినప్పుడు
ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండండి. మీరు కూడి వచ్చిన శిక్ష విధి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి ఎడలా తన ఇంటికెళ్ళి భోజనం చేయమనను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరిచేదను. ఇదేదో ఆకలి అయితే తినడానికి, ఆకలి మంచులైతే తాగడానికి కాదు. ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం. తండ్రి, పిల్లలు శరీరంలో పాలు పొందబోతుండగా ఎవరికి కూడా యోగ్యంగా కాక యోగ్యత కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు నైనా పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. పరిశీలన చేసుకోవడానికి ఎలా ఉన్నారు ప్రతి కూడా చూపు, నడక, ప్రవర్తన ప్రభు ఏదైతే వ్యతిరేకము లేకుండా నీకు నిజాయితీగా, నీతిగా, పరిశుద్ధంగా కలిగి ప్రభా నీ బిడ్డలు ఉండడానికి అయా సహాయం చేయండి. నీకే వందనాలు. అది ఎవరైతే అలా ఉండరో వారు 15 రోజులు అయిపోతారని చెప్పావు. ఇదిగో నీ సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. కానీ అన్ని విషయాలనైనా చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుని కూడుకున్నప్పుడు, ఒకరినొకరు కూడుకున్నప్పుడు, అందరూ కలిసినప్పుడు అయ్యా మీరు చెప్తున్నారు ప్రభా, ఒప్పుకొని విడిచిపెట్టాలని. ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులు నీ బిడ్డలను పవిత్రపరిచి అయ్యా ఈ రాజ్యంలో నీకు వారసులు చేస్తావు ప్రభా. తండ్రి నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడమైన తండ్రి, దయగలిగినైనా మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ శరీరంలో రక్తంలో నీ బిడ్డలు పాలు పొందబోతుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ అయోగ్యంగా కాక యోగ్యత కలిగిన బిడ్డలుగా ఈ శరీరంలో రక్తంలో పాలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ కృపను కోరుకుంటూ తండ్రి నైనా దేవుని మహిమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండడానికి, దేవుని శక్తిని పొందుకునే బిడ్డలుగా ఉండడానికి, దేవుని అభిషేకం పొందుకునే బిడ్డలుగా ఉండడానికి, దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలుగా ఉండడానికి, నీ కొరకు నిజరాజ్యంలో బిడ్డలుగా సుఖపడడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శరీరంలో రక్తంలో పాలు పొందేవాడు మామూలుగా యథావిధిగా కూర్చోండి. అటు ఇటు కూర్చోండి. లేడీస్ ఒక పక్క, పురుషులు ఒక పక్క కూర్చున్నట్లయితే మీ కొరకు ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిల్వలో నాకై కాచిన యేసు రక్తమే, సిల్వలో నాకై కాచిన యేసు రక్తమే, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తమే, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేకూర్చును యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేకూర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము,
ఐక్యపరచు తండ్రితో యేసు రక్తము సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చెను యేసు రక్తము సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చెను యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చెను యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంతమాపును యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంతమాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును యేసు రక్తము నిబంధన నిలుపును యేసు రక్తము సిల్వలో నాకై కాచెను యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మలను పారద్రోలును యేసు రక్తము రోగములను బాపును యేసు రక్తము దురాత్మలను పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలమునిచ్చును యేసు రక్తము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా మహోన్నతుడా నిత్యుడకు తండ్రి భగవంతుడైన దేవుడా, 2025 సంవత్సరాల క్రితం నాయన మా కొరకు నీవు నల్లగా ఉండబడ్డావు ప్రభా. నీ వినిపెంత కూడా నైనా నాగల వల్ల దున్నపడింది నాయన. మాకు రావాల్సిన శిక్షను, మాకు రావాల్సినటువంటి ప్రభా శ్రమలను కష్టాలను మీరు అనుభవించారు నాయన. మీరు శ్రమ పొందారు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా తండ్రి. ఒకటి తక్కువ 40 దెబ్బలు నాయన కొరడాలతో కొడుతున్నప్పుడు నాయన నీ శరీరం అంతా కూడా కొరడాలతోనైనా తండ్రి నాగల వలె దున్నబడినట్లుగా అయింది ప్రభువా. మా కొరకు నాయన ఈ లోకంలో ఎవరు మా కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మా కొరకు నాయన మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి
మా కొరకు మీరు బలి అయ్యారు ప్రభా, మా కొరకు మీరు రక్తాన్ని చిందించారయ్యా, మా కొరకు నైనా అడ్డుకోయికి నిలువైకి ఆధారముగా నైనా శిలువలో వేలాడించారు ప్రభా, బల్లెప్పబోటు పరిచారు నైనా, ఆఖరి రక్తం బొట్టు వరకు నైనా మా కొరకు దానం పోసారు ప్రభా. ఈ లోకంలో ఎవరో మా కోసం ఇలా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ మమ్మల్ని బ్రతికించడానికి, నిత్య రాజ్యంలో ఉంచడానికి, యుగయుగాలని రాజ్యంలో నీతో కలిసి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. నైనా మీ శరీరంలో రక్తంలో పాలు పొందిన బిడ్డలను దయతో అయోగ్యంగా వల్ల చేయవేస్తుంటే దయతో వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తున్నా. క్షమించే దేవుడు నాయనా మీరు క్షమించమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధ కలిగిన శరీరంలో పాలు పొందిన వీళ్ళందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని, ఇతరాజ్యంలోనికి చేర్చమని ప్రార్థిస్తూ ఎత్తబడిన గుంపులో ఉండడానికి సహాయం చేయండి. మిగిలి ఉన్న శరీరం రక్తం ఇంకా అనేక మంది ప్రజలు పట్టబడడానికి, బాప్తిసాలు పొందడానికి, నీతో కలిసి ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.